హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన పంపిణీ ఎప్పుడు జరుగుతుంది? ఇప్పటికే మార్చి నెల అనేది కంప్లీట్ అనేది దాదాపు ముగిసింది. ఎందుకంటే ఏప్రిల్ నెలలో వచ్చినప్పటికీ మనకు మార్చి 24 తారీఖు నుంచి పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నాం. సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లు పెంపు అనేది గత ప్రభుత్వంలో ఏదైతే ముఖ్యంగా పెంచి ఇస్తామని చెప్పారు. ఇక టైం ప్రకారం 500 ఇలా 1000 రూపాయలు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మేము త్వరలో పెంచుతామని చెప్తున్నారు. వాస్తవానికి ఈ నెల పెంచిస్తారా? ఇక కొత్త మార్పులు ఏంటి? ఎవరికి పెన్షన్లు కట్ చేయబోతున్నారు? వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం సవివరంగా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చింది, అది చూసిన తర్వాత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా పనిచేయడమే కాకుండా బ్యాంక్ లావాదేవీలు, ప్రభుత్వం పథకాలు, ఇలా ఎన్నో రకాల పథకాలకైతే అమలు చేస్తున్నారు కదా. అయితే ఆధార్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి దుర్వినియోగం కూడా పెరిగిపోతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఆధార్ ద్వారా జరిగేటువంటి మోసాలు అరికట్టేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UID కొత్త ప్రక్రియ అనేది మార్పులు చేసింది. ఎందుకంటే మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును అనధికారికంగా వాడేందుకు వీలు లేకుండా, ఎవరైనా చనిపోతే వారి ఆధార్ కార్డు డియాక్టివేట్ కావడం, లేదంటే వారిని మరణించిన అకౌంట్ అనేది కావచ్చు, ఇక ఆధార్ కార్డు కూడా ఏదైతే అనధికారికంగా వాడేందుకు వీలు లేకుండా చేసే మరణించిన వ్యక్తి ఆధార్ ఇక ముఖ్యంగా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే దానిని ఇక డియాక్టివేట్ చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఆధార్ ఇక నంబర్ను అనధికారికంగా ఉపయోగించే వీలు లేకుండా ఆన్లైన్లో సులభంగా డియాక్టివేట్ అనేది చేయొచ్చు. మరణించిన ఆధార్ కార్డును డియాక్టివేట్ చేయడం ద్వారా ఆ వ్యక్తి ఐడెంటిటీకి దొంగలించకుండా జాగ్రత్త వహించవచ్చు. అతని పేరు మీద ఉన్న చట్టపరమైన ఆర్థిక లావాదేవీలు దుర్వినియోగం కాకుండా చూసుకోవచ్చు అనమాట. ఇక ఇందుకు సంబంధించి డియాక్టివేట్ చేసిన తర్వాత ఇక అతని పేరు మీద ఎలా లావాదేవీలు చేయడానికి వీలు కూడా ఉండదు. కాబట్టి మరణించిన వ్యక్తి ఆధార్ నెంబర్ ఎలా డియాక్టివేట్ చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి అందులో వచ్చేసి ఆధార్ వివరాలు లాగిన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత రిపోర్ట్ డెత్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. మరణ ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. వెరిఫికేషన్ రిక్వెస్ట్ సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరణించిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ మున్సిపాలిటీ లేదా రిజిస్టర్ కార్యాలయం పొందాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తు ఆధారంగా వివరాలు వెరిఫై చేసి తర్వాత ఇక మృతుడికి ఆధార్ శాశ్వత డియాక్టివేట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో పెంచి ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ ప్రతి నెల కూడా ఎదురు చూస్తున్నాం. అయితే ఇప్పుడు తాజాగా వచ్చేసి ఒక గుడ్ని చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు, చేనేత, కల్లుగీత, అదేవిధంగా ఎయిడ్స్ రోగులకు, డయాలసిస్ పేషెంట్లకు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2016 రూపాయలు 4016 రూపాయలు పెంపు చేస్తామని చెప్పడం జరిగింది కదా. అయితే ఇందుకు సంబంధించి 4016 రూపాయలు తీసుకున్న ప్లేస్లో 6016 రూపాయలు అయితే అందిస్తామని చెప్పారు. RBI దగ్గర నుంచి మరొక 3000 కోట్ల రూపాయలు అనేది అప్పు రూపంలో తీసుకోవడం అయితే జరిగిందనమాట. వివిధ సంక్షేమ పథకాలు పోను ఆసరా పెన్షన్లకు ప్రతి నెల కూడా ప్రభుత్వం దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు కదా. ఈ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా మార్పులు అయితే ఉండబోతున్నాయి. అనర్హులను ఏరివేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 పెన్షన్లు పొందిన వారు, అదేవిధంగా మరణించిన వారి పెన్షన్లు ప్రాముఖ్యంగా తొలగిస్తున్నారు. కొత్త వారికి పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి టైం పీరియడ్ అంటూ ఏం లేదు. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు లేదా ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి ఇక ఆసరా పెన్షన్ వివరాలు అనేది, అదేవిధంగా ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాలనేది తెలుసుకోవచ్చు. లేదంటే మీరు తప్పనిసరి MPDO కార్యాలయం కావచ్చు, మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి మాకు ఆసరా పెన్షన్లు ఒక్కటి కూడా రాలేదు ఇప్పటివరకు అని ఫ్రెష్గా ఉన్న వరకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. కొత్త గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ నెల నుంచే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ప్రభుత్వం పెంచి ఇవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది 2-3 రోజుల్లో తేలబోతుంది అనమాట. ఇందుకు సంబంధించి అప్డేట్ వచ్చినట్టు తెలియడం జరుగుతుందండి.